ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కౌంటింగ్ సెంటర్ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు పోలీస్ కమిషనర్ రామకృష్ణ. విజయోత్సవాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేయడానికైతే అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుతం మనం కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నోవా కళాశాల దగ్గర కూడా ఉన్నాం. దీంతో పాటు పక్కన నిమ్రా కళాశాలలో కూడా పూర్తి స్థాయిలో ఈ 7 అసెంబ్లీ అదేవిధంగా ఒక పార్లమెంట్ కి సంబంధించిన కౌంటింగ్ అయితే ఇక్కడే జరగబోతుంది. ఈ నేపథ్యంలో మొత్తం 144 సెక్షన్ తో పాటుగా సెక్షన్ 30 కూడా ప్రస్తుతం ఇక్కడ అమల్లో ఉంది. అదేవిధంగా మొత్తం ఈ ప్రాంతం కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్ గా ఇప్పటికే పోలీసు అధికారులు ప్రకటించారు. 2 కిలోమీటర్ల మేర కూడా ఎవరు గుమిగూడి ఉండటం గానీ ఎవరు పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం గానీ చేయకుండా ఇప్పటికే నిషేధానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం 1500 సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగబోతోంది. ఇంకా 3000 సీసీ కెమెరాలతో పాటుగా ఇతర పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పోలీసు సిబ్బంది అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో విధుల్లో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బాడీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి సంబంధించి పూర్తి అటు స్కానింగ్ కానీ పూర్తి వాళ్ళకి సంబంధించిన ధృవీకరణ అనుమతికి సంబంధించిన పత్రాలు కానీ ఉంటే తప్ప ఎవరిని కూడా లోపలికి పంపించిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. 4వ తారీఖున ఉదయం 6 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రాలకి ఏజెంట్లు కూడా చేరుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా ఆ ఏజెంట్లు కూడా కలెక్టర్ ఇచ్చే కలెక్టర్ లేదా ఆర్ఓ ఇచ్చిన ఐడి కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలనే స్పష్టతనైతే ఇచ్చారు. ఇక ఇప్పటికే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతో కూడా ఇప్పటికి పోలీసు ఉన్నతాధికారులు విజయవాడలో సమావేశం కూడా నిర్వహించారు. ఎవరు కూడా నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్లు కూడా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐపాడ్స్ అలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తీసుకురావద్దు, మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా సహకరించాలని స్పష్టంగా కూడా అటు పోటీ చేసే అభ్యర్థులకు కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కౌంటింగ్ కి సంబంధించిన కేంద్రాల్లో ఎవరు కూడా లోపలికి చొచ్చుకు రాకుండా కూడా పూర్తి స్థాయిలో కంచె ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడతా ఉంది. విజయోత్సవాలు, ర్యాలీలకు కూడా ఇప్పటికే అనుమతులు కూడా లేవని స్పష్టం చేసిన నేపథ్యంలో బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు. రౌడీ షీటర్లను కూడా నగరానికి దూరంగా ఉండాలని 78 మంది మీద ఎవరైతే పోలింగ్ రోజున నిబంధనలకు అతిక్రమించారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసిన నేపథ్యంలో రౌడీ షీట్ల మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టి నగరానికి దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో కౌంటింగ్ కి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అయితే ఏర్పాట్లు పూర్తయినట్టుగా మనకి తెలుస్తాం. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.